రేపు రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశం. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ ఉపకులాల వర్గీకరణ అంశాలపై చర్చ. తెలంగాణకు 5,337 కోట్ల రైల్వే ప్రాజెక్టులకు మంజూరు చేశామన్న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. రాష్ట్రంలో 100% రైల్వే లైన్ల విద్యుత్తీకరణ పూర్తయి సికింద్రాబాద్లో కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ. కేటీఆర్ పిటిషన్పై విచారణ ఈ నెల 10వ తేదీకి వాయిదా. కులగణనతోనే అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతాయన్న రాహుల్ గాంధీ. తెలంగాణ స్ఫూర్తితో దేశంలో కులగణన చేయాలని డిమాండ్. కులగణన తప్పుల తడకగా ఉందన్న ఎమ్మెల్సీ కవిత. బీసీ జనాభాను తక్కువ చేసి చూపించారని ఆరోపణ. ఢిల్లీలో ముగిసిన ఎన్నికల ప్రచారం. ఎల్లుండి పోలింగ్, భారీ ఏర్పాట్లు చేస్తున్న ఎన్నికల సంఘం. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వసంత పంచమి వేడుకలు. అక్షరాభ్యాసాలతో కిటకిటలాడిన వర్గల్, బాసర క్షేత్రాలు.